పున్నూరు నియోజకవర్గ ప్రజలు మరియు గుంటూరు జిల్లా ప్రజానికం ఒక విషయం గమనించాలి. ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్న దమన కాండని ఎవరైనా ముందుండి ప్రశ్నిస్తున్నారంటే అది కేవలం ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారని మీరందరూ గుర్తించాలి. వీళ్ళు చేస్తున్న అఘాయిత్యాల మీద ఆయన పోరాటం చేస్తున్నాడని, ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి పిరికపంద చర్యలు చేస్తున్నారని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగిన మీటింగ్ చేబ్రోల్లో ఏదైతే ఆ మీటింగ్ లో 300 మంది ఉంటే 250 మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. అక్కడ మేమందరం అక్కడే కూర్చొని ఉన్నాం. ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏదైతే ఈ ఫేక్ న్యూస్ రాయటం జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే బ్లూ మీడియా, వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడో విదేశాల్లో జనాలకి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయిస్తా ఉన్నారు. మీకొక్కటే చెప్తా ఉన్నాను, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్యాలెస్ లో కూర్చొని ఉన్నా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీద రాసిన వాడిని లాక్కొచ్చి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం నీకు శిక్ష పడేలా చూస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు దళిత సోదరులందరికీ చెప్తా ఉన్నాను, సోదరులారా, ఈ న్యూస్ ఒక ఫేక్ న్యూస్. ఏ పేపర్ లో రాలేదు, ఎక్కడా రాలేదు. కేవలం ఒకడు సోషల్ మీడియాలో వాడి అకౌంట్ నుంచి రాయటం జరిగింది. దాని మీద ఈ రోజు పొద్దున్న చేబ్రోల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క కేసుని మీరు అత్యవసరంగా తీసుకొని దీన్ని ఛేదించాలని మీ అందరిని కోరుకుంటున్నా ఉన్నాను. అంబేద్కర్ గారు ఒక విషయం చెప్తాం జరిగింది, ఏ కారణం లేకుండా నీ మీద విమర్శలు వస్తున్నాయి అంటే నువ్వు విజయం సాధిస్తున్నావు అని అర్థం అని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు చెప్తా ఉన్నాం, ఏ కారణం లేకుండా మా నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీద విమర్శలు చేస్తా ఉన్నారు, కేవలం అది ఆయన విజయానికి నాంది అని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్.